ఒక కొండని లిటరల్గా కట్ చేసుకుంటూ పైనుంచి కింద నుంచి కాదు పైనుంచి కట్ చేసుకుంటూ వచ్చి ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేశారంట. ఇలాంటి టైంలోనే ఆచితూచి అడుగు వేయాలన్నమాట. ఇటుపక్క వాటర్ మనకేమో జలగండం. ఇందాక మనం వాటర్ ఫాల్స్ చూసాం కదా, ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడే ఉన్నట్టున్నది స్టార్టింగ్ పాయింట్, చూద్దాం వెళ్ళి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సార్తేయ సారీ షెర్లాక్ హోమ్స్ రిపోర్టింగ్. ఇక్కడ నుంచి చూస్తే చూడు ఏముంది అసలు, మొత్తం ఫుల్ గ్రీనరీ అసలు. ఇటుపక్కేమో కొండలు, సూపర్ నైస్. ఎల్లోరా కేవ్స్ చూడడం వాళ్ళందరూ బాగా చూసుకోండి అమ్మా. ఈ గుణా కేవ్స్లో లాగా సీక్రెట్ ఛాంబర్లు ఏమి లేకుండా చాలు. ఎందుకంటే అలాంటివి మనం కూడా గుహలోకి వెళ్ళి దూరినామంటే మళ్ళీ కష్టం కదా, ఎవరు వచ్చి మనం కాపాడేవాడు ఉండడు ఇక్కడ. అసలే సోలోగా వచ్చినాం, సోలో బతుకు సో బెటర్ అనుకుంటా. ఎందుకని వచ్చి చాలా జాగ్రత్తగా వెళ్దాం. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. వీఆర్ ఇన్ ఎల్లోరా కేవ్స్ అనమాట. ఇప్పుడు మనం మహారాష్ట్రలోని ఎల్లోరా కేవ్స్కి వచ్చాం. చిన్నప్పుడు స్కూల్ బుక్లో చదువుకుంటారు, స్కూల్కి వెళ్ళి ఉంటే. వెళ్ళకపోయింటే ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఓకే, మన ఎంట్రన్స్లోకి రాగానే ఇలాంటి బిల్ల ఒకటి పెడతాడు, టోకెన్ అంట. 40 రూపాయలు దొబ్బేస్తాం మన దగ్గర. 40 రూపాయలు దొబ్బేసి ఈ టోకెన్ ఒకటి చేతిలో పెట్టి, ఇదిగో వెనకలు కనిపిస్తుంది కదా ఒక చెక్ పాయింట్, అక్కడ ఇది స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మన లోపల పంపిస్తారు. ఓకే, ఆ స్కాన్ చేయగానే లోపల రాలేమన్నమాట. ఇది క్యూఆర్ స్కానర్, చూసేదానికి అట్లా ఉండదు కానీ దీంతో స్కాన్ చేస్తారనమాట. ఓకే, ఇదనమాట లోపల ఎట్లుంది చూడండి. ప్యూర్ గ్రీనరీ. వరద బాధితులు పులిహోర పట్ల కోసం వచ్చిన చూడండి ఎంతమంది వచ్చారు. నేనే అనుకుంటే నాకంటే దారుణంగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళంతా మన తెలుగు వాళ్ళు అనమాట, తెలుగు బ్యాచ్. ఇక్కడ కేవ్ నెంబర్ 17-34 అని ఉంది. మనం మెయిన్ వెళ్ళాల్సింది అడిగే అంట. సో విల్ గో దేర్ అండ్ విల్ సీ వాట్స్ దేర్. అక్కడికి వెళ్ళి చూసి దొబ్బించుకుందాం. మీకు కూడా చూపిస్తాను, చూడండి, చూసి తరించిపోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏదో ఎంట్రన్స్లో చాలా పెద్ద కేవ్ ఉంది స్టార్టింగ్లోనే. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందో. లోపల చెకింగ్ కూడా పెట్టినారు ఎందుకో మరి, ఏమొచ్చి ఎవడొచ్చి ఏం చేస్తాడో అని. మరి అయినా గుహల్లో ఏం చేస్తారా, దానికి చెకింగ్ ఎందుకు? గుహల్లోకి వచ్చి ఏం ఉన్నదని చేస్తారు చెప్పండి. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తున్న కార్వింగ్స్ ఉన్నాయి కదా, వీటి కోసం ఫారినర్స్ వచ్చి ఫోటోలు తీసుకుని, ఈ ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఫోటోలు తీసుకుని మరీ వెళ్ళి రీసెర్చ్ చేస్తారంట. అసలు ఇంత పాత కాలంలో మీరు ఒక 1500 ఇయర్స్ బ్యాక్ ఎలా వీటిని డిజైన్ చేయగలిగారని చెప్పి. ఓకే గైస్, వీఆర్ ఇన్సైడ్ ద కేవ్. ఉన్నారు చూడు ఫార్మర్లు, పులిహోర కానీ ఏంద్రా ఎంతమంది ఉన్నారో, ఇంత గుంపుగా ఉన్నారా. నైస్. ఇది గుహ ఏంట్రా నాయన, ఎంత ఉన్నది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. పైన ఏముందో చూసి పైన చూపిస్తాను. యాక్చువల్లీ గుడి అంట, శివుడి గుడి. ఇదే మెయిన్ శివుడి గుడి అంట. ఒక కొండని పైనుంచి చెక్కుకుంటూ గుడి పెట్టాడంట. కింద నుంచి ఏం కాదు, పైనుంచి ఒక్కొక్క పీస్ బై పీస్ చెక్కుంటూ వచ్చి గుడి పెట్టారంట. అది ఒకసారి చూడు బ్రో, అట్లా ఎట్లుంది చూడు అసలు. అసలు ఎలా కార్వ్ చేశాడు అసలు ఈ గుడిని ఇంత డీటెయిల్గా. చూడు ఆర్కిటెక్చర్ చూడు, ఏనుగులు కానీ లోపల శివలింగం కానీ చూడండి. అసలు గుడి ఎట్లా కార్వ్ చేశాడు. ఎంత కొండే, సింగిల్ రాయిని గుడి చేశారంట వీళ్ళు. చూడండి, ఇంకేం లేదు, ఒక్క రాయినే మొత్తం. ఇగో కొండ, అది కొండ. ఆ కొండని ఒక్కొక్కరంతా కట్ చేస్తూ గుడి తయారు చేశారు. నిజంగా తోపులు అసలు. ఎవడు కట్టాడో కానీ ఇది నెక్స్ట్ లెవెల్. ఎల్లోరా కేవ్స్ అంతా మన తెలుగు వాళ్ళతో నిండిపోయింది చాలా వరకు. మొత్తం కృష్ణేశ్వర్లోనే తెలుగులో ఎక్కున్నారంటే ఇక్కడ ఇంకా దారుణంగా వచ్చున్నారు. ఫుల్ తెలుగు. ఎటు చూసినా మొత్తం బ్యాచ్లుగా 10 మంది 20 మంది గ్యాంగ్ వచ్చున్నారు. అందరూ ఫ్యామిలీసే, మనలాగా సోలో బ్యాచ్ ఎవడు లేడు. ఎందుకంటే బాగుంది చూసాను. చూడ ఎట్లుంది చూడండి. సీ లుక్ అట్ దిస్ వ్యూ. ఆ కొండల పైన గుహలు ఉన్నాయంట. నాకు ఇలాంటి రోడ్లు భలే కన్ఫ్యూజ్ అయిపోతాయి భయ్య. ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయి, లెఫ్ట్ రైట్ స్ట్రైట్. ఎక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు?
17 నుంచి 29 పైకి అంట. సో విల్ గో హియర్. అదేంటో మనుషులకి చూడగానే ఏదైనా ఒకటి చేయొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది. నేను యాక్చువల్లీ ఇటు వెళ్దాం అనుకున్నా, ఇటు వెళ్ళేదారిలో ఇది కనిపించింది, డూ నాట్ ఎంటర్ అంట. ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముందో. ఎవడో స్కూటీ ఆప్ ఉన్నాడు. ఏం చేస్తున్నారు స్కూటీ ఆప్ మీరు? చెట్లల్లో పొదల్లో. వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్? కమ్అవుట్. ఓన్లీ స్కూటీ ఉంది. డూ నాట్ ఎంటర్ వితౌట్ పర్మిషన్. ఇప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ? గేట్లు ఓపెన్ చేసి డూ నాట్ ఎంటర్ అంటే ఎట్లా రాదు మీరు? ఎక్కడ కరెంట్లు ఏం పెట్టలే కదా ఇల్లు. ఓకే, Go inside. వామ్మో, ఏమున్నా ఇక్కడ? స్వామి, పాములు పుల్లు రాకుండా ఉంటే ఇంకేమున్నా పర్లేదు మనకు. పాములు ఉంటేనే భయం నాకు. బొక్క ఇడేం లేవు, ఒక ఇల్లు ఉన్నది అంతే, ఎవరిదో ఇల్లు ఉన్నది అంతే. ఓకే, ఏమున్నా ఇక్కడ? చాలా బాధగా ఉంది భయ్య. ఎన్నో ఊహించుకొని వెళ్ళాను అక్కడికి, ఏం లేదు. ఇట్స్ సో సాడ్, యు నో, సమ్ టైమ్స్ లైఫ్ ఇట్ హ్యాపెన్స్. అటు తుప్పల్లో ఏమీ లేదు, అటు సైడ్ లోపలికి వెళ్తే ఏం లేదు. ఏం చేస్తాం, అట్లా జరిగిపోతుంది. ఎనీవే, ఇప్పుడు మనము మెయిన్ లొకేషన్ దగ్గరికి వచ్చాం. 17th గుహ అంట. వాడు అదే మనగా చెప్పాడు బయట 17th గుహ బాగుంటుందని చెప్పి. చూద్దాం, ఆ 17th గుహ కాడికి వచ్చాం. సీ, లుక్ అట్ దిస్ ఈజ్ 17th గుహ, ఐ థింక్ సో. షిట్, ఎల్లోరా కేవ్స్. చూడడం వాళ్ళందరూ బాగా చూసుకోండి అమ్మా. ఈయనమాట ఇట్లా ఉంటుంది. దీని లోపల కొండల లోపల గుహలు. అసలు కొండల లోపల గుహలు ఎందుకు కట్టారు? వీళ్ళకి ఐడియా ఎందుకు వచ్చింది అసలు? మరీ అంత ఖాళీ కూర్చున్నారా? బయట కట్టుకునేదానికి ప్లేస్ లేదండి, కొండల లోపల కట్టుకునేదానికి. ఇదిగో ఇక్కడ ఉన్న ప్లాన్, లొకేషన్ ప్లాన్, ఎల్లోరా కేవ్స్ అంట. కేవ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్, కేవ్ నెంబర్ 1. టోటల్ ఎన్ని కేవ్స్ ఉన్నాయి? టోటల్ 32 కేవ్స్ ఉన్నాయి అబ్బాయి ఇక్కడ లోపల. మొత్తం మీద కలిపితే మొత్తం కేవ్స్ని కవర్ చేయడానికి 20 నిమిషాలు పడుతుంది, ఎక్కువసేపు పట్టదంట. ఫస్ట్ గుహ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా వచ్చి 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 లాస్ట్కి 34 గుహలు ఉన్నాయి ఇక్కడ టోటల్. ఓకే, 34 గుహలు మొత్తం. ఇదేనో గుహ తెలియదు, 17 అనుకుంటా. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదేంటో తెలియదు. ఇక్కడికి వెళ్తున్నాము, ఎవ్వరు లేడు మనం తప్పితే. యూఆర్ ద ఫస్ట్ పర్సన్, మేబీ యూఆర్ ద ఓన్లీ పర్సన్. అబ్బా, ఏమైనా అప్పట్లో ఆర్కిటెక్చర్ మాత్రం మెచ్చుకోవాలి అసలు. కొండల్ని ఇలా మాదిరి చెక్కినారంటే ఏమన్నాను అసలు. కొన్ని పోయినాయనుకోండి. ఇక పైన నంది, పైన నంది ఉంది చూడండి. అసలు ఇది పెద్ద రాయి బండ, దీన్ని ఎలా చెక్కారు చూడండి. చూడు, ఈ డీటెయిలింగ్ చూడు. దీని లోపల ఒక కోటే కట్టాడు కొండ లోపల. కట్టినాడు ఎవడో కానీ మహానుభావుడు. ఇక్కడ ఎవరు ఉండేది? రాముడిలాగా ఉన్నాడు. చూడు, ఈ గోడలు చూడండి ఎంత బాగా చెక్కారు. ఈ కాలంలో ఇలాంటి ఆర్కిటెక్చర్స్ నాకు తెలిసి ఉండొచ్చు, బట్ తక్కువ. మేబీ వాళ్ళకి స్కోప్ తక్కువ ఉండొచ్చు, అందుకే వాళ్ళు చేయట్లే. ఇంకంతా అడ్వాన్స్ కదా, మోడర్న్ అయిపోయినారు. ఇలాంటి ఎవరికి నచ్చవు ఇప్పుడు. హలో అమ్మా, బయట రావాలమ్మా, బయట రావాలి. ఇప్పుడు ఇదేంది నాకు అర్థం కావట్లే. ఇక్కడ మబ్బుగా ఉంది, లోపలికి వెళ్దామంటే భయం వేస్తుంది. లైట్లు వేసినా ఇక్కడ కనిపించలేదు ఇక్కడ. నేను మాత్రం రిస్క్ తెలుసుకోలేదు. అసలు ఇది మంజుమల్ బాయ్స్ లాగా, గునా కేవ్స్ లాగా ఉంది. ఇది ఎవరో మరి నందిగానే ఉంది. అబ్బి వినాయక స్వామి అనుకుంటున్నాం. రిస్క్ అయితే తీసుకోదలుచుకోవట్లేదు అబ్బాయి. వెళ్ళినామా, కనిపించింది చూసినామా, వచ్చినామా అని ఉండాలి. అసలే ఒంటరిగా వచ్చినాం. ఏమైనా జరిగిందనుకో మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పంపించరు. ఏమైనా చిన్నది జరిగినా కూడా. ఇప్పుడైనా నమ్మకంతో పంపించినారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడికి పోదాం, విల్ గో హియర్.
ఇది కేవ్ నెంబర్ 21 కానీ. షిట్. దిస్ కేవ్ టెంపుల్ లోకల్లీ నోన్ యాజ్ రామేశ్వర ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ, ఎక్స్కవేటెడ్ ఇన్ 7. యాక్చువల్లీ ఇది శివుని టెంపుల్. ఇది 7వ సెంచరీలో కార్వ్ చేశారంట, అంటే చెక్కారంట ఈ కొండల్లో. ఇది నంది, అక్కడ శివలింగం ఉంది చూడండి. అసలు 7వ సెంచరీలో ఒక గుహలో ఎట్ట చెక్కారని నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. ఈ చుట్టుపక్కల నుండి దేవుళ్ళ ఫోటోలు ఇవన్నీ గోడలకు చెక్కున్నారు చూడండి. అసలు ఎక్సలెంట్గా చెక్కారు బా. నేను శివలింగం చూపిస్తాను, అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా శివలింగం, రామేశ్వర లింగం అంట. చెప్పులు పెసలు. ఓం నమః శివాయ. ఓకే, నిజంగా చాలా గ్రేట్ బ్రో. అసలు 7th సెంచరీ అంటే ఆల్మోస్ట్ ఒక 1500 సంవత్సరాల ముందు, 1400 సంవత్సరాల ముందు. ఆ టైంలో ఒక గుహని, కొండని చెక్కి శివుణ్ణి ఇక్కడ కట్టారంటే అసలు గ్రేట్. ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఎల్లోర్ అంతా ఎలా కనిపిస్తుందో. ఇది వచ్చి మొత్తము ఈ ఊరి పేరు ఏదో ఉన్నది, నాకు తెలియదు, వేరూరు అనుకుంటా. వేరూరు. ఇవి కేవ్స్, ఎల్లోరా కేవ్స్. చూడండి ఎంత ఉన్నాయో. ఇప్పుడు ఆ కేవ్ నుంచి దాటుకుని మనం పక్కకు వచ్చాము. ఇక్కడ కూడా గుడి ఉంది చూడండి. మొత్తం పిల్లర్స్ అన్నీ నిజంగా నీట్గా కార్వ్ చేసి, ఇదిగోండి శివలింగాన్ని పెట్టారు. ఇక్కడ నంది చూడండి. సో ఇప్పుడు ఏంటంటే నాకు కన్ఫ్యూజన్గా ఉంది, అది కూడా ఇది కూడా రెండు గుళ్ళు అయ్యుండొచ్చునండి. రెండింటి చోట నంది ఉన్నారు, శివలింగం ఉంది. బట్ ఇది ఇంకా చాలా బాగుంది. ఇంకా అంటే అది కొద్దిగా డెమాలిష్ అయిపోయినట్టుంది. ఇది నీట్గా ఉంది, ఎవరు దీన్ని టచ్ చేసినట్లేదు చాలా సంవత్సరాల నుంచి. నీట్గా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాము, గుహలోకి. అక్కడ చాలామంది బొమ్మలు పెట్టున్నారు, కార్వ్ చేస్తున్నారు, చెక్కున్నారనమాట. చూద్దాం ఏముంటుంది లోపల. ఇంకోదే వాట్ ఈస్ హియర్. ఇక్కడ చాలా దేవుళ్ళు బొమ్మలు చెక్కున్నారు, వినాయకుడు, ఇంకా చాలామంది ఉన్నారు. సరిగ్గా అర్థం కావడం లేదు. ఎనీవే అవతల చూద్దాం. ఇక్కడ ఇంకో గుహ ఉన్నా చూడండి. ఈ గుహలు అయితే అసలు బొత్తిగా ఏం కనిపించదు. మనం ఇప్పుడు ఎక్కడ బొక్కలు ఉన్నాయో ఆ బొక్కల్లోకి వెళ్తున్నాం మనము. హే ప్రభు హరిరామ్. ఏం లేదు ఇక్కడ. అరే గుహలు ఇలా ఖాళీగా పెట్టకండి స్వామి, ఎవరన్నా వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇక్కడ. ఏదో ఒకటి పెడితే ఏదో ఒకటి ఉండండి ఇక్కడ. నేను మరీ ఇంత ఖాళీగా పెట్టారనుకోండి కష్టం అయిపోతుంది. గుహను గబ్బట్టిచ్చేస్తారు జనాలు. ఓకే, ఎనీవేస్ విల్ గో టు నెక్స్ట్ గుహ. వాట్ ఈస్ దేర్ ఐ డోంట్ నో. ఇంత చలిలో కూడా నాకు చెమట పడుతుంది. ఇవి ఇంకో గుహ అన్నమాట. చాలా వరకు ఈ గుహల్లో ఏం లేదు, జస్ట్ గుహ ఉంది, దాని లోపల చాలా వరకు లింగాలు పెట్టున్నారు. మేబీ గుహలు ముందు కట్టి లింగాల తర్వాత పెట్టారు, ఎట్లా మరి తెలీదు. చాలా వరకు అట్లే ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దాం. ఈ వెదర్ ఏంటారు ఆయన, ఒక్కోసారి ఒకలా ఉన్నది. ఒక నిమిషం ఏమో వర్షం పడుతుంది, ఇంకోసారి ఏమో ఎండ వస్తుంది. అసలే ఈ కేవ్స్ అన్ని జారి పడుతున్నాయి, ఎక్కడ పడిపోతుందో అర్థం కావడంలా. ఇక చూడండి, వర్షం పడి నీళ్ళేమో పారుతాయి ఇక్కడ, వాటర్ ఫాల్స్ లాగా. ఇదే మరి పెద్ద వాటర్ ఫాల్స్ ఇక్కడ. మొత్తం అంతా ఎక్కడ జారుతుందో అర్థం కావడం. సి ఎండ. ఇదిగే ఎంత ఎత్తు వెళ్తాను చూడు. ఇది చిన్నగా ఒకసారి ఇక్కడి నుంచి చూడిపోయే ముందు అటుపక్క వాటర్ ఫాల్స్, కొండలు, చెట్లు, మధ్యలో నేను. సూపర్, అదిరిపింది.
అద్భుత అంతే. వాటర్ ఫాల్స్ కొద్దిగా వర్షం లేక తక్కువ ఉన్నాయి, ఇంకొక గంటలో వర్షం పడేలా ఉంది. ఇందాక వచ్చి అయిపోయింది, పడిందంటే అక్కడ తుఫానే, ఇంకా పెద్ద సునామీ వచ్చేస్తుంది. ఇంకా చాలు వీడియో తీసుకున్నాం, వారం ఉన్నాం అసలే, పడ్డామంటే మూతి బయలుపోతుంది నాకు. బై బై, టాటా సీ యూ. ఇందాక మనం వాటర్ ఫాల్స్ చూసాం కదా, ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడే ఉన్నట్టున్నది స్టార్టింగ్ పాయింట్, చూద్దాం వెళ్ళి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, సారీ షెర్లాక్ హోమ్స్ రిపోర్టింగ్. విల్ గో దేర్, విల్ ఫైండ్ ఇట్ అవుట్ అండ్ విల్ సీ. ఓకే, దేర్ యూ గో. అక్కడే ఉన్నాయి వాటర్ ఫాల్స్. ఓకే, కానీ ఆ వాటర్ ఫాల్స్ అక్కడే ఉన్నాయా? వాటర్ ఫాల్స్ కదరా, రే మురికి నీళ్ళు రా, రోడ్రా వాటర్ ఫాల్స్ అని చెప్పింది. వేరే పోతారు మురికి నీళ్ళు పైన చూడ. మొత్తం ఈ కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి వర్షం పడినప్పుడల్లా కొద్దిగా పారుకుంటూ వస్తాయి కదా, ఇందాక నేను చూశాను. ఆ వాటర్ ఫాల్స్ అన్నీ, ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి చేరి ఇక్కడి నుంచి కింద పడిపోతాయి అన్నమాట. ఆ కింద పడి కింద కొంతమంది స్నానాలు చేస్తున్నారు పాపం తెలియక, వెళ్ళి మునుగుతున్నారు దాని కింద కూర్చొని. ఈ మురికి నీళ్ళు తెలియదు పాపం వాళ్ళకి, తెలిస్తే అప్పుడు వాళ్ళ ఫేస్ వాళ్ళ మొహాలు చూడాలి ఎలా ఉంటుందో. ఇట్ విల్ బీ వెరీ ఫనీ. బట్ కింద నుంచి చూస్తే వాళ్ళు బాగానే ఉంటుందిలే, పైన చూస్తే కదా తెలిసేదే. కింద నుంచి చూస్తే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు వాటర్ ఫాల్స్ కాడికి వెళ్దాం అనుకుంటే చూడు, డోంట్ గో అహెడ్, డీప్ వాటర్ ఇట్ మే రిస్క్ యువర్ లైఫ్ అంట. దగ్గరికి వెళ్ళొద్దు, వాటర్ డీప్గా ఉన్నాయి, పడితే పోతామని రాస్తున్నారు. మన గురించి తెలుసు కదా, అసలే మనం వాటర్ దగ్గరికి వెళ్ళాం, వీడు రాయాలా, వీడు రాకి మీదగానే వెళ్ళాం మనం. ఇక్కడ ఏదో గుహ ఉన్నది, ఈ గుహలోకి వెళ్దాం వాటర్ దగ్గరికి ఎందుకని. యూ గో ఇన్ దిస్ గుహ. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ గుహ. ఇప్పుడు గుహ కట్టాడు, పైన టెర్రస్ కట్టలేదు. వెరీ సాడ్ బాయ్. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి ఇలాంటి టైంలోనే, లేదంటే మూతి పళ్ళు 32 పళ్ళు రాలిపోతాయి. ఇదిరా అబ్బాయిలు, ఇది మీ వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్, సారీ ఇది మిడిల్ పాయింట్. పైనుంచి ఇంకా నుంచి వస్తున్నాయి, జాగ్రత్తగా దిగాలి. యువతలు పడితే ఏం కాదు, మూతిపల్లి రాలుతాయి. అవతల పడినా అనుకో అవుట్. గోయిందా. ఇలాంటి టైంలోనే ఆచితూచి అడుగు వేయాలన్నమాట. ఇటుపక్క వాటర్, మనకేమో జలగండం. లెట్స్ గో. ఇంకో గుహ, ఇన్ దిస్ గుహ. ఓకే, అనదర్ శివలింగం. లార్డ్ శివ మనం పెట్టుకో. శివలింగం. ఇక్కడ కూర్చుందాం. అమ్మా, ఈ గుహల్లో చాలా వరకు ఏంటంటే శివుడు లింగాలు పెట్టున్నారు అన్నమాట. మహారాష్ట్రలో ఎంత మామూలు భక్తులు లేరు శివుడికి, బీభత్సమైన భక్తులు ఫుల్. ఎంతవరకు జ్యోతిర్లింగాలు అనుకున్నాయి. ఇక్కడ చూడు గుహల్లో కూడా శివుడు లింగాలు పెట్టినారు. వీళ్ళు పెట్టలేదులే, ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తూ ఉండొచ్చు. మేబీ ఎవరైతే వీటిని డెవలప్ చేస్తుంటారు కదా, మేబీ వాళ్ళు పెట్టిండొచ్చు, ఎవరైతే వీళ్ళని చెక్కుంటారో. బట్ ఈ ఏరియా మొత్తము శివుడికి చాలా భక్తులు ఉన్నారు ఇక్కడ, చాలా భయంకరంగా, బీభత్సంగా. ఎట్లంటే వాళ్ళు శివుడి కోసం ప్రాణాలు ఇచ్చే టైపు ఆ రేంజ్లో ఉన్నారు భక్తులు, మామూలు కూడా కాదు. ఆ గుళ్ళగాడంతా చూసినా కదా. మరి మనమన్నా జస్ట్ గుడికి వెళ్తాం, గుడిలో దండం పెట్టుకుంటాం, దేవుడికి ప్రార్థించుకుంటాం. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు గొడవలకు వెళ్ళే టైపు, దేవుడి కోసం గొడవలకు వెళ్ళి కొట్లాటకి వెళ్ళి చంపుకునే టైపు ఆ రేంజ్లో ఉంటారు వీళ్ళు భక్తులు, ఇలా భక్తి. ఎనీవేస్, సగం అయిందనుకుంటున్నా, ఇంకో సగం తిరిగేసి వెళ్ళిపోదాం. మనకు కూడా బస్సు టైం అవుతుంది. బస్సు మిస్ అయిందంటే నాకు పులిహోరే, మళ్ళీ రేపటి వరకు బస్సు ఉండదు, మళ్ళీ ఇక్కడ రూమ్ తీసుకోవాలి నేను. ఇంకా నైట్ ఏం చేస్తాం కూర్చుంటే, నైట్ ఇప్పుడు బస్కి వెళ్ళిపోయామంటే రేపు మార్నింగ్ ఎక్కడో చోట తేలుతాం, లేదంటే నెలలో బుద్ధికి చావాల్సింది. బా బట్ ఒకటి మాత్రం పక్కా, ఈ ఒక్కసారి ఒక నెల ఓన్లీ మహారాష్ట్రకే రావాలి. అది కూడా ఏ టైంలో రావాలి? ఈ టైంలోనే, మాన్సూన్ టైం లేదంటే వింటర్ టైం.
వచ్చావంటే లేదు మాన్సూన్ టైంలో రావాలి. వాటర్ ఫాల్స్ ఉంటాయి మాన్సూన్ టైంలో. కొద్దిగా వర్షం లైట్గా పడాలి, ఎక్కువ మరి దారుణంగా పడే అంటే నువ్వేం చేయలేవు. లైట్గా పడే టైంలో వచ్చావంటే మహారాష్ట్ర అంత బ్యూటిఫుల్గా ఏది ఉండదు. మహారాష్ట్ర అంటే ముంబై కాదు, ముంబై పూణే అనుకోవద్దండి. ముంబైలో బొక్క ఏముండదు, ట్రాఫిక్ తప్ప. ఈ అవుట్ సైడ్ ఈ ఇప్పుడు నేను వచ్చిన ప్లేసెస్ ఇది వచ్చి ఔరంగాబాద్ కాదులే, సంభాజీనగర్, ఛత్రపతి సంభాజీనగర్ అని పేరు మార్చారు వీళ్ళు ఔరంగాబాద్ నుంచి. అదొకటి. ఇంకోటి వచ్చి నేను వెళ్ళిన ప్లేసు గ్రీష్మేశ్వర్, అది వచ్చి నాసిక్ నుంచి కొద్దిగా దూరం ఉంటుంది గ్రీష్మేశ్వర్ అని. ఇంకోటి వచ్చి భీమశంకర్ అనేది ప్లేసు, అదైతే అసలు హైలైట్. ఎర్లీ మార్నింగ్ అయితే అసలు ఫాగ్తో ఏమీ కనిపించలా, నెక్స్ట్ లెవెల్లో ఉన్నింది అది. నాకైతే మధ్యాహ్నం 12-1 గంటల వరకు ఏం కనిపించలా. మార్నింగ్ పక్కన పెడితే 12-1 గంటకే నీకు కంప్లీట్ అసలు కవర్ అయిపోయింది ఫాగ్తో. ఎదురుగా మనిషి కూడా కనిపించాలి, అంత దారుణమైన ఫాగ్ ఉన్నింది. అలాంటి ప్లేసులకి ఎప్పుడు ఇలాంటి టైంలో రావాలి. కాకపోతే నేను వచ్చిన ట్రిప్ వేరు కాబట్టి అన్నీ స్టే చేయలేకపోతున్నా. స్టే చేయలేకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే కనీసం అంటే నాకు 2-3 వీక్స్ పట్టుద్ది మొత్తం అన్నీ చూడాలంటే. అంత టైం నాకు లేదు. సో ఏంటంటే వచ్చిన జ్యోతిర్లింగాల దర్శనం కోసం కాబట్టి టకటక జ్యోతిర్లింగాలు చూసుకొని పోతున్నాను. ఇవన్నీ చూసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మినిమం 1 మంత్ టైం పెట్టుకోవాలి. నువ్వు హ్యాపీగా పీస్ఫుల్గా ఏ టెన్షన్ లేకుండా చూడాలి అనుకుంటే మినిమం 1 మంత్ పడుతుంది అది. బట్ వచ్చావంటే చూసావంటే మాత్రం నీకు మైండ్ పోతుంది, అంత బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం అడవిలోకి వెళ్తున్నాం. యూఆర్ గోయింగ్ టు ఫారెస్ట్. ఇటు సైడ్ ఏం లేదంట అని చెప్పాడు. అయినా సరే నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను రా అని చెప్పా. వెళ్ళు, నీ దూరం తీరుతుంది పో అన్నాడు. నాకు ఆల్రెడీ తీరున్నదిలే, మళ్ళీ కొత్తగా ఏం తీరేదని చెప్పి వెళ్తున్నా. చూద్దాం ఏముంటుంది పైన. తెలిసి నిజంగా ఏం లేదు ఇక్కడ, మొత్తం ఫారెస్ట్. ఓకే, నిజంగానే ఫారెస్ట్ భయ్యా, ఏం లేదు ఇక్కడ. జస్ట్ మంచి వ్యూ మాత్రం ఉంది. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఎట్లుందో, అదిరిపోయే వ్యూస్, కొండలు. సూపర్ నైస్. గో, వెళ్ళిపోదాం. కేడేం లేదు, వాడు చెప్పింది నిజమే. మూసుకొని తోపేయాలి ఇంకా ఆయన నుంచి. ఇంకో 1 గంట మూసేస్తారు వీళ్ళు కూడా. 6 కల్లా 5 అయిపోయింది, 6 కల్లా మూసేస్తారు. సో ఇంకో గంట టైం ఉన్నది మనకు. 1 గంటలో తిరిగేసి వెళ్ళిపోవాలి మనం కూడా. भैया आप इधर काम करते हैं? हाँ। वो 70 नंबर क्यों किधर है? 17 उधर नीचे, वो ऊपर दिखाया नीचे है। 34 नंबर की ऊपर से चढ़ते वहाँ से पीछे फिर अभी कैसे जाने का वापस? हाँ, तो इधर से नहीं जा सकते ना? अच्छा है वो 17 का, 17 का अच्छा है। अच्छा है ना, झरना है वहाँ पे। किधर 29? ये सामने क्या से चढ़ते क्या यहाँ से नीचे जाने का रास्ता है उधर? हाँ, जो जहाँ से तुम चढ़े थे क्या? हाँ, वहाँ से रास्ता खाटी का रास्ता है। हाँ, ओके ओके ఓకే. ఇక్కడికి 17 నెంబర్ అడిగితే వాడు 29కి వెళ్ళు, 17 కాదు 29 బాగుంటుంది అన్నాడు. ఇప్పుడు ఎక్కడైతే మనం స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. విల్ గో బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో గుహ అడిగి వచ్చాము. ఇది చూడండి ఎంత ఉన్నది, ఇది చాలా పెద్ద గుహ, కానీ ఏమున్నదో తెలీదు. అంతలో ఏమున్నాయి రే గుహలో, క్లోజ్ చేస్తున్నారు. అంతలో ఏముంది గుహలో? పక్క ఏం లేదు ఇక్కడ, ఊరికే చేస్తున్నారు, ఏం లేదు. ఫ్లాష్ ఆర్డర్ అయినా ఫ్లాష్ కూడా ఫ్లాష్ కూడా పనిచేయట్లేదు. యాక్చువల్లీ కొద్దిగా డిసప్పాయింటింగ్ ఉంది, ఎందుకంటే ఈ వ్యూ, ఈ కొండలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ గుహ లోపల ఏమంతా ఇదిలేని అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఏ చక్కడాలు ఇవే ఉన్నాయి. కొన్ని బాగున్నాయి, లింగం, శివలింగం అన్నీ బాగున్నాయి. కొన్ని చోట్ల ఏం లేదు, అంతా ఖాళీగా ఉన్నది. అది కొద్దిగా డిసప్పాయింటింగ్ ఉంది. ఇదే మన మట్టి వాటర్ ఫాల్స్.
ఇప్పుడు మనం మట్టి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఈ వాటర్ ఫాల్స్ దాటికెళ్తే కేవ్ నెంబర్ 29 అంట. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఈ మెట్లేంద్ర స్వామి జారిపోతున్నాయి. ఒక పక్క చిన్నగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి మళ్ళీ బాగానే ఉందిలే. ఓకే, ఇక్కడి నుంచి పడేటప్పుడు మాత్రం భలే అనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్. అదే ఇంకా హెవీ ఫ్లో ఉందంటే మాత్రం అసలు సూపర్ ఉంటుంది. ఇగో చుట్టూరు చెట్లు, వాటర్ ఫాల్స్ నైస్. వచ్చిన దానికి హ్యాపీనెస్ ఏంటంటే కొద్దిగా నేచర్లో టైం స్పెండ్ చేసినాం అనమాట. అదొకటి హ్యాపీనెస్. ఇంకోటి కొండలు గుహల్లో శివలింగాలను చూసినాం, అదొక హ్యాపీనెస్, అదొక సాటిస్ఫాక్షన్. ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొన్ని చోట్ల అసలు ఏమీ లేవు. జస్ట్ అన్ని చోట్ల అదే చక్రాలు అవి ఉన్నాయి. ఈ గుహ దయ వల్ల నాకు ఫస్ట్ ట్రెక్ ట్రెక్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఎన్ని మెట్లు ఎక్కిస్తున్నాడు ఇక్కడ. ఓయ్యో ఇదేంద్రా నాయన, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, క్రేజీగా ఉంది. వెళ్దాం సి. బట్ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కండి. వచ్చే జారి అంటే మూతిపళ్ళు రాలిపోతాయి, అట్లే జారుతున్నాయి ఇక్కడ మెట్లు. బాబా ఇది మాత్రం బాగుందిరా. ఇదేంటిది సింహమా? ఓకే, సింహంలోనే ఉంది. సింహం కాదు, దానికే తెలియాలి. వెనకాల కొన్ని బొమ్మలు. ఇది కోసం బేసికలీ ఇది ఒక రాజు కోటలాగా ఉంది. రాజు సంస్థానం ఏదో ఉంటుంది కదా, అట్లుంది. కొద్ది లైట్స్ పెట్టింటే బాగుండు. మళ్ళీ నా కోసం లైట్స్ అడిగిస్తాడు ఇక్కడ కరెంట్ పెట్టి. బాగుంది కదా ఇది. వాడి కేవ్ 29 బాగుంటుందంటే ఏదో అనుకున్నా. నిజమే, చాలా బాగుంది. ప్రతి గుహలో శివలింగం పెట్టున్నాడు వీడు. చాలా వరకు, అన్ని తిరగలేదులే, చాలా వరకు శివలింగం పెట్టున్నాడు. ఆర్కిటెక్చర్ భయ్య, అసలు ఏం ఆర్కిటెక్చర్ చూడు. ఆ రోజుల్లో కొండల్ని చెక్కారంటే ఎంత టాలెంట్ ఉండాలి. ఇది చూడు, యాక్చువల్లీ అదొక ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్ లాగుంది. మధ్యలో గుంతలు తోలేడు వీడు. పడితే ఒకళ్ళు ఎవరన్నా చూడు. ఇది హైలైట్. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ కొండల్ని మధ్యలో దానంతకు అదే వెళ్ళిపోయా, లేదంటే వీళ్ళు చెక్కారా? ఇంత పెద్ద ఎట్లా చెక్కారు, ఎట్లా కట్ చేశారు ఆ టైంలో? మేబీ ఇది ఎంత లేదని ఒక 1500 years బ్యాక్ది. ఆ టైంలో ఎలా కట్ చేశారు? ఇది చూడండి, ఎలా కట్ చేసినట్టున్నారు చూడండి. ఎలా కట్ చేశారు? ఈ సపరేట్ కొండలు అయితే కాదు, సేమ్ కొండే, అది ఎలా కట్ చేస్తారు అది కదా. కట్ చేసి దీని లోపల ఇంత పెద్ద బిల్డింగ్ టైప్లో ఒక కోటలాగా ఎలా కట్టారు చూడండి. దీనికి మాత్రం ఒప్పుకోవాలబ్బా. మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెజెండ్స్ అసలు. ఆ టైంలో ఆ రేంజ్లో వాళ్ళకి ఇంత అడ్వాన్స్ లేకపోయినా కూడా ఈ రేంజ్లో ఆర్కిటెక్చర్ అంటే అసలు మామూలు విషయం కాదు. వాళ్ళు మాత్రం అసలు లెజెండ్. ఒక సొరంగం లాగా తీసాడు చూడండి, భలే ఉంది ఇది. ఎట్లా బాగుంటుంది దీని నుంచి. ఇది మాత్రం చాలా బాగుంది, నైస్. 2 కొండల మధ్యలో నడుచుకుంటూ పోతున్న శివ. ఈ గుహల్లోకి వస్తే ఆచితూచి అడిగేయండి, లేదంటే మూతిపళ్ళు రాలిపోతాయి. నాకు ఇప్పుడు 3 సార్లు మిస్ అయింది. ఒకసారి జారింది, ఇంకోసారి నేను పల్టీ పడబోయా, ఇంకోసారి ఇక్కడ సేమ్ జారింది. కాబట్టి జాగ్రత్త. మొత్తం 32 పళ్ళు మొత్తం ఊడిపోతాయి స్పాట్లో. ఏమీ మామూలు మట్టిగడ కాదు, అంతా రాళ్ళు కొండలు. పడ్డారంటే అవుట్, జాగ్రత్త. అండ్ చాలా చోట్ల ఏంటంటే మీకు ఎక్కడ ఇలా మాదిరి బ్యారికేడ్స్ కూడా ఉండవు, అంతా ఓపెన్, పడిపోతారు. జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ మీకు మంజుమూల బాయ్సే, ఎవడన్నా ఉంటే ఓకే హెల్ప్ చేస్తాడు, లేదంటే పులిహోర మీకు బతకరు. ఓకే గైస్, ఇంకా ఎల్లరి కేవ్స్ నుంచి బయలుదేరే టైం వచ్చింది. ఎందుకంటే 6 అయిపోయింది, వీళ్ళు ఇంకా వెకేట్ చేయమంటున్నారు. ఇంకా ఉన్నాయి చూసేదానికి చాలా కేవ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేను మొత్తం కలిపి ఒక 10-12 కూడా చూసున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, బట్ క్లోజింగ్ టైం అంట. ఉంటే తిరగచ్చు, ఇంకా వాళ్ళు ఏమీ అప్పుడే అని చెప్పరు. బట్ ఏంటంటే మనకు కూడా బస్ టైం అవుతుంది. మనం వచ్చింది దీనికి కాదు, జస్ట్ మధ్యలో ఇది ఒక డిటూర్ కాబట్టి అలా వచ్చాం కాబట్టి చూసుకున్నాం, వీడియో తీసినాం. సరే, ఇంకా టైం అయిపోయింది కాబట్టి బయలుదేరాలి. ఇంకా ఎక్కువసేపు
మనం కూడా ఉండలేము. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక 30 కిలోమీటర్స్ బస్ పట్టుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ ఆటో పట్టుకుని ఇంకో స్టాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బస్ ఎక్కాలి. సో ఇంకో 1.5 అవర్ పడుతుంది నాకు. అందుకని చెప్పి నేను కూడా బయలుదేరుతున్నాను. ఓకే మరి బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబో.